ఇంకా కొన్ని ముఖ్య పాత్రల గురించి ఆయా పాత్రలు మన ముందుకు వచ్చినప్పుడు విశదీకరించుకుందాం. విశ్వామిత్రుడు అయోధ్యకు చేరడంతో రామాయణంలో బాలకాండ ప్రారంభమవుతుంది. ఇలా రామకథాసాగరంలోకి బయలుదేరదాం. అయోధ్య నగరానికి విశ్వామిత్రుడు చేరుకున్నాడు. అయోధ్యలో దశరథనందనులు ఉన్న భవనం వద్దకు వెళ్ళాడు. ఆ రాజ్యసభ భవనం దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు తన రాకను తెలియజేశాడు. ఆ వార్త తెలియజేసిన వెంటనే దశరథుడు ఒక్క ఉదుటున మంత్రి, పురోహిత, దండనాథ సిబ్బందితో భవనం దగ్గరికి చేరుకున్నాడు వినయ విధేయతలతో. అప్పుడే అయోధ్యలో దశరథానందనులు అయిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు చిన్ననాటి వారి బాల్య క్రీడల్ని ముగించుకుని సర్వశాస్త్ర ధనుర్వేద విద్యలు నేర్చుకుంటూ వచ్చారు. అక్కడికి వినయ విధేయతతో దశరథుడు చేరుకున్న వెంటనే, మహర్షి, మీరు అడుగు పెట్టడంతో మా గృహం ధన్యం అయ్యింది. మీరు ఏ పని మీద అయితే వచ్చారో సెలవివ్వండి, దయచేసి ఆజ్ఞాపిస్తే అది నెరవేరుస్తాను అంటూ వినయంగా చూస్తూ నిలబడ్డమే కాకుండా దశరథుడు ఒక హామీ అయితే విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. విశ్వామిత్రుడు అంటున్నాడు, ఓ దశరథ, ఉత్తమ వంశంలో జన్మించిన మహాపురుషుడుకు ఉండవలసిన వినయం, సౌశీల్యం ఉన్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వశిష్ఠుల వారి శిష్యుడికి ఉండవలసిన ధర్మపరాయణత్వం నీలో కనిపిస్తోంది అంటూ ప్రశంసించాడు. పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ముందు మన వంశాన్ని, ఆ తర్వాత మన గురువుల్ని ప్రశంసిస్తారు. అందుకే ఉత్తమ గురువుల చెంత ఉండాలి మనం. సరే, విషయంలోకి వద్దాం. దశరథుడు, ఓ దశరథ, నేను పరమ నిష్ఠతో మహాయజ్ఞం తలపెట్టాను. దాన్ని మారీచ, శోభాహులు అనే రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వారు చాలా పరాక్రమవంతులు, కామరూపులు. యజ్ఞం ప్రారంభించగానే అనుచరులతో వచ్చి రక్త మాంసాలతో యజ్ఞవేదికను ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞవేళ కోపం రాకూడదు కాబట్టి అందుకే వారిని క్షమించడం లేదు. ఇక వారి నుంచి ఈ క్రతువుకు రక్ష జరగాలంటే నీ జ్యేష్ఠుడు రాముడు నాతో రావాలి అంటాడు. వయసులో చిన్నవాడైనా కూడా మీ రాముడు సత్యపరాక్రమముతో ఆ రాక్షసులను నిగ్రహించగలడు అంటూ, అందువల్ల రామునికి ముల్లోకాలు కూడా కీర్తి యశస్సులు వస్తాయి అని చెబుతాడు. ఓ మహారాజా, ఈ విషయంపై నీకేమైనా సందేహాలుంటే నీ కులగురువు వశిష్ఠుల వారిని సంప్రదించు. యోగ ప్రారంభానికి 10 రోజులే సమయం ఉంది అన్నాడు విశ్వామిత్రుడు. దశరథుడు ఒక్కసారి కంగుతున్నాడు. ఒక మాట ఆల్రెడీ ఇచ్చేశాడు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, బ్రహ్మర్షి, 10 ఏళ్ళు కూడా నిండని నా పసివాడు రాక్షసులతో యుద్ధం చేయడమా? నా దగ్గరైతే చాలా సైన్యం ఉంది. శస్త్ర అస్త్రాలు ప్రయోగించగల నిపుణులు ఉన్నారు. వారితో నేను వచ్చి యుద్ధం చేస్తాను. ఆ రాక్షసును సంహరిస్తాను. ఆ పసివాడు రాముడెందుకు అంటూ, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మీ యజ్ఞానికి విఘ్నం ఉండదు అంటాడు. ఓ మహర్షి, మాయాజాలంలో ఆరితేరిన ఆ రాక్షసుల మధ్యకు రాముణ్ణి పంపి నేను జీవించలేను. అంతేకాకుండా జీవితం అంతా సంతానం లేక ఎప్పటికి సంతానం కలిగింది. అందులో రాముడంటే నాకు పరమ ప్రీతి అని దశరథుడు పలుకుతాడు. అయినా దశరథ మహారాజు ఒక ప్రశ్న వేస్తాడు. ఇంతకు ఆ మారీచ, శోభాహులు ఎవరు? వారి శక్తి ఏమిటి అని కంపించిన హృదయంతో అడుగుతాడు. విశ్వామిత్రుడు చెబుతాడు, మహారాజా దశరథ, బ్రహ్మ అనుగ్రహించిన వరాలతో ముల్లోకాలను ఆడించేవాళ్ళు. రావణుని పేరు విన్నావుగా, ఆ రావణుడు బంధువులు. ఆ రావణుని ఆజ్ఞానుసారం ఇలా యజ్ఞాలు
విధ్వంసం చేస్తారు. వీరి తల్లి తాటకి అని చెప్తాడు. దశరథుడు ఇంకా భయపడిపోతాడు. ఓ మహాత్మా, అనేక దేవాసుర సంగ్రామాల్లో కత్తిపట్టి నేనే రావణుడి ముందు నిలవలేకపోయాను. ఇక నా రాముడా వారితో యుద్ధమా? ఆ పసికందున ఆ రాక్షసులకు బలివ్వలేను అంటూ తెగేసి చెబుతాడు. వదులుతాడా విశ్వామిత్రుడు? ఓ మహారాజా, ఏం కోరినా ఇస్తానన్నావు. రఘువంశీయులు ఆడిన మాట తప్పరని వినలేదయ్యా. ఇదే నిశ్చయం అయితే నేను వచ్చిన దారినే వెడుతున్నాను. నువ్వు నీ కొడుకు సుఖంగా ఉండండి అంటాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడుని ఆ సమయంలో చూసిన భూమి గజగజలాడిపోయింది. ఆ సమయంలోనే కులగురువు వశిష్ఠుడు కలగజేసుకుంటాడు. ఓ మహారాజా, ఇక్ష్వాకుల వంశంలో ధర్మప్రభువుగా కీర్తి పొందావు. అటువంటి నువ్వు ఆడిన మాట తప్పడం సరికాదు. ఈ విశ్వామిత్రుని శక్తి తెలిసినట్లుగా లేదు నీకు. పరాక్రమ మహాతపస్శీలి, దివ్యాస్త్రాలను అధీనంలో ఉన్నవాడు, సర్వరాక్షస సంహార సమర్థమైన అస్త్రాలన్నీ స్వాధీనంలో ఉంచుకున్నవాడు. అందుచేత రామచంద్రుని ఆయనతో పంపడానికి ఏ సంకోచము చెందనక్కర్లేదు. పైగా ఇలా చేయడం వల్ల రాముడికి సర్వ విధాల శ్రేయోదాయకం అవుతుంది అన్నాడు. కులగురువు మాటలతో ధైర్యం చిక్కించుకున్న దశరథుడు రామలక్ష్మణులను పంపడానికి సభాస్థలికి రప్పించాడు. వారిని ఆలింగనం చేసుకుని విశ్వామిత్రుడికి అప్పగించాడు దశరథుడు. వాడి ప్రయాణం ప్రారంభం అయ్యింది. వచ్చే ఎపిసోడ్లో మిగిలిన విషయం చూద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఆశీర్వదించండి. స్వస్తి.